రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ అంటే బీమారు రాష్ట్రం. బీమారు అంటే అనారోగ్యం. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ రాజస్థాన్, ఈ రాష్ట్రాలని బీమారు రాష్ట్రాలు అనేవాళ్ళు. ఆర్థికంగా పూర్తిగా అవ్యవస్థ, అవినీతి, ఆ తర్వాత కనీస వసతుల లేమి, మాఫియా రాజ్యము, గూండాగిరి, మత ఘర్షణలు, వీటన్నిటికీ మారు పేరుగా ఉత్తరప్రదేశ్ ఉండేది. ఉత్తరప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడం అంటే ప్రాణాల మీదకి తెచ్చుకోవడం. ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి అంటే అది గగన కుసుమం. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు అనేవి కలలోని మాట. ఈ ఆలోచనలు నడుస్తున్నటువంటి సమయంలో ఒక్క ముఖ్యమంత్రి పరిస్థితిని మార్చారు. ఆ ముఖ్యమంత్రి పేరు చెప్పనక్కర్లేదు, యోగి ఆదిత్యనాథ్. లాండ్ ఆర్డర్ని సరిచేశారు, మాఫియా రాజ్యాన్ని అంతం చేశారు, మతోన్మాద శక్తులపైన అంకుశాన్ని సాధించారు, కార్యాలయాల్లో, పోలీసు వ్యవస్థలో గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. పూర్తిగా మార్పు వచ్చిందని చెప్పలేము, కానీ గతంతో పోలిస్తే గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. అవినీతి పైన కూడాను చాలా మటుకు అంకుశాన్ని ఆయన విధించగలిగారు, అంకుశము పెట్టగలిగారు. అదేవిధంగా అనేక రకాలుగా పరిశ్రమలకు, పెట్టుబడులకు ఆయన ఉత్తరప్రదేశ్ని ఒక స్థానంగా చేస్తున్నారు. రాబోయే 5-10 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కూలీ నాలి వలస వెళ్ళే పరిస్థితి నుంచి ఉత్తరప్రదేశ్కి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాలు చేసేందుకు రావలసినటువంటి పరిస్థితి వచ్చేలా చేశారు. అయితే ఈ మొత్తము ప్రయత్నంలో కనిపించని ఒక విషయం ఉంది. అదేంటంటే ఉత్తరప్రదేశ్లోని రిలీజియస్ టూరిజం. ఇప్పటి వరకు రిలీజియస్ టూరిజంని కేవలం ఉత్తరాఖండ్ రాష్ట్రం మాత్రమే ఉపయోగించుకుంది. జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర, ఈ రెండు చాలా పెద్ద ఎత్తున ఉపయోగించుకుని జమ్మూ కాశ్మీర్ యొక్క ఆదాయంలోని ప్రధాన వనరు టూరిజం రిలేటెడ్ ఆదాయం. కానీ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ కన్నా కూడాను, దేవభూమి ఉత్తరాఖండ్ కన్నా కూడాను ఉత్తరప్రదేశ్లో అనేక తీర్థక్షేత్రాలు ఉన్నాయి. అయోధ్య ఉంది, కాశీ ఉంది, వింధ్యవాసిని ఉంది, కాళిఖో మందిరం ఉంది, అదేవిధంగా ప్రయాగరాజ్ ఉంది, దాంతోపాటు మిగతా సారనాథ్ వంటి ప్రాంతాలు ఉన్నాయి, ఆగ్రా, మథుర, బృందావన్, గోరఖ్పూర్, ఇటువంటి అనేక టూరిజం, టెంపుల్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం ఏదైతుందో దీనిని ఇప్పటి వరకు ఎవరు ఉపయోగించే ప్రయత్నం చేయలేదు. యోగి ఆదిత్యనాథ్ దీన్ని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేశారు. మొట్టమొదట అయోధ్యలో మందిర నిర్మాణం అయోధ్య యొక్క రూపురేఖల్ని మార్చింది. ఆ తరువాత కాశీ కారిడార్, అది కాశీ ప్రాంతంలో, దాని చుట్టుపక్కల ప్రాంతంలో టూరిజంకి ఒక పెద్ద ఊతాన్ని ఇచ్చింది. ఈసారి జరిగినటువంటి ప్రయాగ కుంభమేళకి ఏర్పాట్లు కావచ్చును, అక్కడ ఉన్నటువంటి మిగతా వ్యవస్థలు కావచ్చును, ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అంటే మొత్తం మీద ఈ ట్రయాంగిల్ ఒకటి ఏర్పడింది. ప్రయాగరాజ్ నుంచి వారణాసి, అదేవిధంగా అయోధ్య, ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి ఈ స్పిరిచువల్ టూరిజం ట్రయాంగిల్ 45 రోజుల్లో దాదాపు కొన్ని ఏళ్ల పాటు చేస్తే వచ్చేటటువంటి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, సర్వసాధారణ ప్రజానీకానికి, ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థకి దన్నుని చేకూర్చింది. ఉదాహరణకి మౌని అమావాస్య అయి కాగానే ప్రయాగరాజులో 18,000 వాహనాలు లోపలికి ప్రవేశించాయి కుంభమేళా స్నానం కోసం. అవి రోజుకి పెరుగుతూనే వచ్చాయి. 4,000 హెక్టేర్ల భూమిలో 45 రోజుల్లో 45 కోట్ల మంది ప్రజలు వస్తారని ఆశిస్తే అది 61 కోట్లకు పెరిగింది. దీంతోపాటు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి, అంటే ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా 21 కోట్ల మంది అదనంగా ఒక్క ప్రయాగని దర్శించుకున్నారు. వీరిలో చాలామంది అయోధ్యకి వెళ్ళారు, అదేవిధంగా కాశీకి కూడా వెళ్ళారు. లెక్క చూసినట్లయితే కాశీకి మామూలుగా ప్రతిరోజు 3 లక్షల మంది యాత్రికులు వస్తారు. ముఖ్యంగా కాశీ కారిడార్ నిర్మాణమైన తరువాత నేరుగా గంగా ఘాట్కి వెళ్ళేటటువంటి, గంగా ఘాట్ నుంచి శివుని మందిరం దర్శించేలా చేసిన తర్వాత నుంచి రోజుకి 3 లక్షల మంది కాశీకి వెళ్తుంటే
ఈ కుంభమేళా సమయంలో రోజుకి 5 లక్షల మంది వచ్చారు. శివరాత్రి నాడు కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్న వాళ్ళ సంఖ్య దాదాపు 11.5 కోట్లు. కేవలం ఒక్కరోజు కాశీని దర్శించుకున్న వాళ్ళు 11.5 కోట్లు. అదేవిధంగా అయోధ్యని చూసినట్లయితే అయోధ్యకి మామూలుగా ఆన్ అన్ యావరేజ్ 5 లక్షల మంది ఈ మందిర నిర్మాణం జరిగి బాలరాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత 5 లక్షల మంది ప్రతిరోజు చొప్పున వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. కుంభమేళా సమయంలో వాళ్ళ సంఖ్య 12 నుంచి 15 లక్షలు పర్ డే. నిజానికి ప్రయాగ నుంచి అయోధ్యకి 4 లేన్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఎక్కువ దూరం 2 లేన్ రోడ్డే ఉంది. అయినప్పటికీ ట్రాఫిక్ జామ్లను లెక్క చేయకుండా గంటల పాటు రోడ్డు మీద ఎదురు చూస్తూ కూడాను దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. అయోధ్య కూడా చిన్న పట్టణం, చిన్న నగరం. యాక్చువల్గా అది గ్రామం నుంచి పట్టణంగా మారింది. పెద్ద పట్టణం ఫైజాబాద్, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఫైజాబాద్. అయోధ్య చిన్న గ్రామంగా ఉండేది. అక్కడ చౌదకోసి పరిక్రమ రోడ్డు అయింది. రామపథ్ అనే మందిరానికి వెళ్ళే ప్రధాన మార్గం నిర్మాణమైంది. ఇంకా అనేక వసతులు నిర్మాణం చేస్తున్నారు. ఇవి మరికొన్ని వసతులు చేకూరిన తర్వాత అయోధ్య కూడాను ఒక విశ్వనగరిగా డెవలప్ అయ్యి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను, దర్శనార్థులను, అదేవిధంగా భక్తులను ఆకర్షించే పరిస్థితి ఉంది. కాశీ, ప్రయాగ, అయోధ్య ఇదొక ట్రయాంగిల్. కానీ దీనితో పాటు మథుర, బృందావన్, అదేవిధంగా వింధ్యవాసిని దేవి మందిరం ఉంది మిర్జాపూర్ జిల్లాలో. కాళీ మాతా మందిరము సమీపంలో ఉంది. ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్, ఇటువంటివన్నీ కలిపి ఉత్తరప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి టూరిజం పొటెన్షియల్ ఉంది. టూరిజం పరంగా వికసించే సామర్థ్యం. దీంతోపాటు ఉత్తరప్రదేశ్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఉంది. అనేక బౌద్ధ మందిరాలు ఉన్నాయి. ఈ బౌద్ధ మందిరాల వల్ల మొత్తం అంతా కూడాను దేశ విదేశాలకు చెందినటువంటి బౌద్ధ శ్రద్ధాళువుల రాక కూడా జరుగుతుంది. ఇది విదేశ మారక ద్రవ్యాన్ని కూడా ఉత్తరప్రదేశ్కి యాడ్ చేస్తుంది. చిత్రకూట్ కావచ్చు, బృందావన్ కావచ్చును, రాయబరేలీ కావచ్చు, లఖనౌ కావచ్చును, ఇవన్నిటికీ ఉన్నటువంటి టూరిజం పొటెన్షియల్ని డెవలప్ చేయటం అనేది చేస్తున్నారు. అయోధ్యలో 3,500 కోట్లతోటి 4 లేనింగ్ జరుగుతుంది. అదేవిధంగా కాశీకి ఒక ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేని నిర్మాణం చేసిన తరువాత ఈ బుందేల్ఖండ్లో ఉన్నటువంటి తీర్థస్థలాలకి, లక్నోకి రాకపోకలు పెరుగుతున్నాయి. ఈ రకంగా చూసినట్లయితే మొత్తం అంతా కూడాను బీహార్ నుంచి బీహార్లోని సీతామఢీ నుంచి అయోధ్య వరకు కూడాను ఒక టూరిజం సర్క్యూట్ డెవలప్ చేయడం జరుగుతుంది. రామ సీత మార్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రిలీజియస్ టూరిజం, భక్తితో శ్రద్ధాళువులు వచ్చి దర్శనం చేసుకోవడం ద్వారా జరిగేటటువంటి ఆర్థిక లావాదేవీలు. చాలామంది అనవచ్చును భక్తికి డబ్బుకి సంబంధం ఏమిటని. ప్రతి భక్తుడు రాకపోకల రైలు దగ్గర నుంచి, వసతి దగ్గర నుంచి, అక్కడ పూజలు పునస్కారాలు, చిన్న కొనుగోళ్లు చేయటము, మందిరాల్లో పూజలు జరిపించటము, ఫోటోలు ఇట్లాంటివి కొనుగోలు చేయటము, అక్కడి దాకా వచ్చారు కాబట్టి దగ్గరున్న 1-2 స్థలాలకు వెళ్ళడము, ఇది జరుగుతుంది. దీని ద్వారా ఇన్కమ్ జనరేషన్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ 3 లక్షల కోట్ల ఆదాయాన్ని సాలీనా సంపాదించేటటువంటి ఒక బలమైనటువంటి, ఆర్థికంగా సశక్తమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందటము. ముఖ్యంగా మిర్జాపూర్ ప్రాంతాన్ని డెవలప్ చేయడం జరుగుతోంది. మిర్జాపూర్తో పాటు నైమిషారణ్యాన్ని డెవలప్ చేయడం జరుగుతోంది. వేద విజ్ఞాన సంస్థాన్ని 100 కోట్ల ఖర్చుతో నైమిషారణ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడాను దేశ చరిత్రతోటి, దేశం యొక్క సంస్కృతితోటి ముడిపడ్డ స్థానాలు కావడము. ఈ మొత్తము ఈ రిలీజియస్ టూరిజం సర్క్యూట్స్ని డెవలప్ చేయడం ద్వారా బౌద్ధం కావచ్చును, అదేవిధంగా హిందూ ధర్మానికి సంబంధించినవి కావచ్చు, వీటన్నిటిని డెవలప్ చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్కి రెగ్యులర్ ఆదాయం ఉండబోతోంది. కుంభమేళాకు వచ్చినంత మంది ప్రతిసారి వస్తారని మనం చెప్పలేము, కానీ కాశీ, మథుర, బృందావన్, చిత్రకూట్, నైమిషారణ్యము, ఆగ్రా, మథుర, తర్వాత ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను సారనాథ్ కావచ్చును, మిగతా కౌశాంబి కావచ్చు, అనేక
ప్రాంతాలు ఇవన్నీ కూడాను టూరిజం సర్క్యూట్గా కనుక డెవలప్ చేసినట్లయితే ఉత్తరప్రదేశ్కి రెగ్యులర్ ఇన్కమ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి వస్తుంది. దీని ద్వారా మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటి ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ఈ రిలీజియస్ పొటెన్షియల్ని, ఈ రిలీజియస్ టూరిజం యొక్క పొటెన్షియల్ని, దీని యొక్క సామర్థ్యాన్ని ఇన్కమ్ జనరేషన్లో, వెల్త్ క్రియేషన్లో దీని పాత్రను ఇంతకాలం వచ్చినటువంటి పాలకులు గుర్తించలేదు. యోగి ఆదిత్యనాథ్ దీనిని గుర్తించగలిగారు. గోరఖ్పూర్ని కూడాను చాలా పెద్ద సెంటర్ ఫర్ రిలీజియస్ టూరిజంగా ఆయన డెవలప్ చేస్తున్నారు. ఇదంతా కూడాను ఉత్తరప్రదేశ్కి ఒక కాయకల్ప చికిత్స చేసి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది యోగి మాయ. దీంతో రాష్ట్రం యొక్క ఆర్థిక చిత్రము, దాని యొక్క రూపము, స్వరూపము, స్వభావము సంపూర్ణంగా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.